అందరికీ ప్రైజ్ లార్డ్. మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. దేవుడు మరొక నూతన శుభదినాన్ని మన జీవితాలు అనుమతించి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వందనములు. ప్రభు మనకు ఒక వాగ్దానం చేసింది కదా, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నన్ను అనుసరిస్తారో వారి మధ్య ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం మధ్య నిత్యముగా ఉన్నాడు. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన వినే గొప్ప దేవుడు గనక మనము ఆయన స్తుతించుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రసాద్, ప్రైజ్ లార్డ్. ప్రసాద్ ప్రసాద్ పాట పాడతావా? నా వాయిస్ క్లియర్ వస్తుందా? కొంచెం కొంచెం సిగ్నల్ ప్రాబ్లం. అవునా, మరి ప్రేయర్ చేస్తావా? హలో ప్రసాద్, అక్క ప్రార్థన చేస్తావా? ప్రేయర్ చేస్తావా? ప్రేయర్ చేస్తాక ప్రేయర్ చేయి. గ్రూప్ లో అందరికి ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ రాజా గొప్ప దేవానికి లెక్కలేని కోట్లాది వందనాలు తండ్రి. ప్రభావ మరి నాయన యొక్క సాయంత్రకాల సంబంధం ప్రభావ ప్రయాసంగా తండ్రి. ప్రభా యొక్క సాయంత్రకాల సంబంధం తండ్రి. ప్రభా నైనా కూడి వచ్చి ప్రభావ మరి నాయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రభా మరి నిన్ను ఆరాధించుటకు తండ్రి ఈ యొక్క గొప్ప అవకాశం దయచేసినందుకు నీకు లెక్కలేని కోట్లాది వందనాలు తండ్రి. ప్రభా మరి నాయన ఈ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి ప్రభా మరి నిన్ను ఆరాధించుటకు యొక్క సమయం పొందని వారు అనేకులు ఉన్నారు తండ్రి. ప్రభా మరి వారందరినీ కూడా ప్రభాని యొక్క సన్నిధిలోకి రప్పించండి ప్రభా. నేను నీకు లెక్కలేని కోట్లాది వందనాలు తండ్రి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మారాలా, నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి దేవా. అలాగున్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డని ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిలోకి నడిపించండి ప్రభా. అనేకులను నీ యొక్క రక్షణలోకి నడిపించి తండ్రి నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి దేవా. తండ్రి అలాగున్న ప్రతి ఒక్క హృదయాన్ని తట్టండి, ప్రతి ఒక్క బిడ్డని మార్చి ఈ యొక్క రక్షణలోకి నడిపించి తండ్రి యొక్క సాయంత్రం ఆరాధన తండ్రి ప్రభా ప్రారంభం నుండి ప్రభా చివరి వరకు మీరే తోడండి తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశించే మన యేసుక్రీస్తు పరిశునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మేము పట్టుకున్నాం. ప్రభు గొప్ప నామానికి మేము కలుగుగాక. ఎగురుచున్నదే విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది, వ్యాధుల బలము నిర్మూలమైనది.
జయం పొందెడి నామము నమ్మినప్పుడే, జయం పొందెడి నామము నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం. దయ్యపు కార్యాలను గెలచిన రక్తం, ఎడతెగకుండగా మనము స్మరణ చేయుదాం. పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, పాపపు క్రియలన్నిటినీ చెదరగొట్టినా, క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం, క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను, నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి వీక్షణమందే, స్వస్థపరచుము తండ్రి వీక్షణమందే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును. సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. అవకాశం బట్టి మన మధ్యలో సుధాజ సిస్టర్ గారు ఉన్నారు. సిస్టర్ గారు వాక్యదానికి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికి శుభములు. ఈ సాయంత్రకాలపు ఆన్లైన్ సర్వీస్ లో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం కొరకే దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ దినము నేను వాక్య ధ్యానం చేసుకుంటూ శ్రమల దినాలు అని చెప్పి ప్రపంచమంతా 40 రోజుల లెంటి దినాలు పాటిస్తున్నారు. దానికి అర్థం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ అది ఆచారబద్ధంగా చాలా మంది ఉపవాసం అంటూ ఉపవాసం చేస్తున్నారు. మంచిదే, ఎందుకంటే ఉపవాసం చేయడం ద్వారా ఒకటి హెల్త్ కరెక్షన్ ఉంటది, రెండవది ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గరగా ఉండటానికి ఉపయోగపడుతుంది, మూడవది మన కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అదే విధంగా
ఆధ్యాత్మిక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు, ఇవన్నీ ప్రభు సన్నిధిలో చెప్పుకోవటానికి, మొరపెట్టుకోవటానికి, ఆయన దగ్గర నుంచి జవాబులు పొందుకోవటానికి ఎంతో అనుకూలమైన సమయం. ఎందుకంటే ప్రభువు ఉపవసించుట అనేది ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు. ఎప్పుడు చెప్తున్నాడు ఒకటే మాట శిష్యులకు, దయ్యంలను వెళ్ళగొట్టు సమయంలో. ఇది ఉపవాస ప్రార్థనతో మాత్రమే జరుగుతుంది. మామూలుగా ఒట్టిగా ప్రార్థన చేస్తే ఆ దయ్యాలు పోవు. ఇది ఉపవాసంతో చేస్తే తప్పకుండా పోతుంది. దానికి సాక్ష్యం యేసు ప్రభువే కదండి. 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎందుకు అంటే సిలువ కార్యానికి సిద్ధపడుతున్నాడు. అంటే దేవుడికి ఒక పర్పస్ ఉంది ఉపవాసం ఉండటానికి. ఆ ఉపవాసంలో ఆయన శోధించబడుతున్నాడు. ఆ శోధనలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఈ 3 విషయంలో సాతాను ఎంత భయంకరంగా శోధించినా వాక్యం అనే ఖడ్గంతో దాంతో పోరాడింది కదండి. వాక్యం అనే ఖడ్గంతో దాంతో పోరాడింది. కాబట్టి మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాక్యం అనే ఖడ్గంతో పోరాడటానికి మనం సిద్ధపడాలి. ఎందుకంటే వాక్యం మన చేతులు పెట్టేసింది దేవుడు. ఇప్పుడు వాక్యమైన దేవుడు మనతో రోజు మాట్లాడుతున్నాడు కాబట్టి మనము బలహీన క్షణాలలో కూడా ఆ వాక్యంని ఖడ్గం ధరించి, వాక్యం అనే ఖడ్గంను ధరించి మనం సాతానుతో పోరాడాలి. కాబట్టి దేవుడు ఇక మాట చెప్తున్నాడు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తుడు మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయము 13వ వచనం. మనం ఒక ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తిమంతుడవు, నువ్వు సర్వాధికారివి నాయన, నువ్వు సర్వోన్నతుడవు, నువ్వు సార్వభౌముడవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభ. అసలు భూమిని ఆకాశంను ప్రభ సృజించిన వాడవు తండ్రి. నోటి మాట చేత ప్రభ మమ్మల్ని అందరినీ ప్రభ నా తండ్రి నీ యొక్క సన్నిధికి పిలుచుకున్న వాడవు, సృష్టికర్త అవుతండి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభ. నీకు సృష్టిలో ప్రభ శ్రమలు ఎంతమందికో వెంటాడుతున్నాయి నాయన. అయినప్పటికీ ప్రతి ఒక్కరిని నువ్వు నేను లోకంను జయించినాను అనే వాగ్దానం చేత బలపరుస్తున్న దేవుడు. ఏక వాక్య ధ్యానంలో మమ్మల్ని నడిపించండి, వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, మా విశ్వాసమును బలపరచమని ప్రభ నీరు కట్టి ఫలింపచేసి ప్రతి ఒక్క ఆత్మను నా తండ్రి బలమైన సాధనాలుగా వాడుకోనమని యేసయ్య శక్తి కలిగిన నామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అవును. చూడండి ఒకసారి మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3:13 వచనం. అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. పౌలు భక్తుడు తెస్సలోనికైల సంఘానికి చెప్తున్న మాట ఇది. ఏంట మాట అంటే, వాళ్ళు అనుభవించిండ్రు, మేము అనుభవించిన ఈరోజు మీరు కూడా అనుభవిస్తున్నారు శ్రమలు. మనం శ్రమల ధ్యానం చేస్తున్నప్పుడు అది కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే శ్రమలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. శ్రమలు ఎప్పుడు సుఖపడాలి, కంఫర్టబుల్ గా ఉండాలి, కంఫర్ట్ జోన్ లో ఉండాలి. శ్రమలు వస్తే భయపడతాము, శ్రమలు వస్తే దాన్ని ఎదుర్కోవటానికి ముందుకు రాము. ఎందుకంటే ఆ బలహీనత మనలో ఉంది. ప్రభు అయితే శ్రమలు పడ్డాడు, ఎందుకంటే ఆయన ఉపవాసం చేసింది కాబట్టి, ఆయన దైవ కుమారుడు కాబట్టి శ్రమలన్నీ జయించగలిగిండు. మరి మన వలన అంటే మన మానవ మాత్రులము అనే ఒక పాయింట్ మనల్ని వెనక్కి లాగుతుంటది అనమాట. మనం మర్చిపోతుంటాము మనం పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారమని, దేవుని సొత్తైన ప్రజలు అని మనం మర్చిపోతున్నాం. కారణం ఏంటంటే దేవుని యొక్క కార్యములను ఆలోచిస్తున్నప్పుడు మనకు మన సంగతులు పక్కన పెడతాం అనమాట. ఇది మన వాటిలో మన విషయంలో కాకపోవచ్చు, ఇది దేవుడి విషయంలో అయితే ఓకే ఒప్పుకుంటామని. కాబట్టి దేవుడు అక్కడ ఏమంటున్నాడు, అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటి? అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుంటున్నారు. దేవుని సంఘములను పోలి నడుచుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నామంటే క్రీస్తును పోలి. క్రీస్తు ఇప్పుడు మనతో లేడు కాబట్టి మనము భక్తులను, అపోస్తలులైన భక్తులను మాదిరిగా పెట్టుకొని వారిని పోలి నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం కదండి. అక్కడ ఏమంటున్నారు, వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే. యూదులు ఆ రోజుల్లో అపోస్తలులని అందరినీ కూడా యేసు ప్రభువుని ఎంతగా హింసించినారో, ఎంతగా శ్రమపరిచినారో, అంతే విధంగా అపోస్తలులను కూడా హింసించినారు, అవమానించినారు, దూషించినారు, చంపినారు.
సో ఇప్పుడు అప్పటికి ఇంకా పౌలు భక్తుడు చనిపోలేదు కాబట్టి చెప్తున్న మాట ఇది ఏంటది, వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును సొంత దేశస్థుల వలన అనుభవించింది. ఇప్పుడు సొంత దేశస్థులు అంటే ఎవరి దేశంలో వాళ్ళు, ఎవరి ఊర్లో వాళ్ళు, ఎవరి సిటీలో వాళ్ళు, ఎవరి చర్చ్ కమ్యూనిటీలో వాళ్ళు, ఎవరి పరిధిలో వాళ్ళు, ఎవరి బంధువుల్లో వారు. ఇప్పుడు మనం కూడా అంతే కదా, శ్రమలు పాలవుతున్నాం. కొన్నిసార్లు మనల్ని ఎగతాళి చేస్తుంటారు. ఏం విశ్వాసం మీకు, ఆ దేవుడు ఏం కార్యం చేస్తున్నాడు మీకు, మీ జీవితాలు ఏం మారలేదే కదా, ఎగతాళి చేసే మాటలు మాట్లాడుతుంటారు. కానీ మనకు తెలుసు ఇది ఎవరు కలుగ చేస్తున్నారు, ఖచ్చితంగా సాతాను వాళ్ళలో ఉండి మాట్లాడిస్తుంది. ఎందుకంటే అది ధైర్యంగా మనతో మాట్లాడదు కాబట్టి మనుషులను అది మాధ్యమం, మీడియంగా తీసుకుంటున్నమాట. వారి ద్వారా మనల్ని రెచ్చగొట్టడం, తద్వారా మనము విశ్వాసంలో పడిపోతే దానికి సంతోషం. ఎంతసేపు అది మన విశ్వాసంలో పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది, కానీ మనల్ని డైరెక్ట్ గా అటాక్ చేయలేదు అన్నమాట. మన పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ పరిశుద్ధాత్మ ముద్ర అనేది దానికి తెలుసు. కాబట్టి అనుభవించుట, యూదయలో అపోస్తులందరూ అనుభవించిన శ్రమలేనట. ఇప్పుడు మనము మన సొంత దేశంలో మన సొంత దేశస్తుల వలన అనుభవించింది. తెస్సలోనికీయులకు రాస్తున్న పత్రికలో పౌలు భక్తుడు ఇంత విషదంగా చెప్తున్నాడు. పౌలు భక్తుడే కాదు, యేసు ప్రభు కూడా తన బిడ్డలకు మత్తయి సువార్తలో అంతే విషదంగా వివరించిండు. ఏంటమాట చూడండి, మత్తయి సువార్త 9:38, 10:38. మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం ఏమంటున్నాడు అక్కడ, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. నాకు పాత్రుడు కాడు. సిలువ అంటేనే శ్రమలు కదండి, మనం ప్రతిసారి వింటుంటాం. సిలువలు అంటేనే శ్రమలకు చిహ్నం అన్నమాట. దాన్ని ఎట్లా మార్చేసిండ్రు అంటే జనాలు సిలువనే విగ్రహంగా చేసేసిండ్రు కదా, ఆల్టర్ ప్లేస్ లో సిలువను పెట్టేస్తున్నారు. దానికి అందరూ తల వంచి మొక్కుతున్నారు. దాని ముందర కమ్యూనియన్ తీసుకుంటుంటారు పెద్ద పెద్ద చర్చెస్ లో. యేసుప్రభు విగ్రహం లేకపోయినా అక్కడ సిలువను విగ్రహంగా చేసేస్తున్నారు. సిలువను వెంబడించటం అంటే శ్రమలని అనుభవించటం. ఇప్పుడు మన పెళ్లి చేసుకున్నప్పుడు మన తాళిబొట్టు మీద సిలువేస్తాం కదా, సిలువేస్తే క్రిస్టియన్ పెళ్లి అన్నట్టు, క్రిస్టియన్ తాళిబొట్టు అంటే వింత వింత ఉంటాయి కదా. అలాగే మగవాళ్ళైతే సిలువ క్రాస్ వేసుకుంటారు మెడలో, క్యాథలిక్స్ వేసుకున్నట్టు క్రాస్ వేసుకున్నంత మాత్రాన యేసు ప్రభుని మోస్తున్నట్ట, క్రాస్ వేసుకున్నంత మాత్రాన మనం శ్రమలను మోస్తున్నట్ట. నిజానికి సిలువ అంటే శ్రమలు. నువ్వు శ్రమలు అనుభవిస్తుంటే సిలువను మోసుకున్నట్టే. సిలువను ధరించటం, శ్రమలను భరించటం. కాబట్టి యేసుప్రభు ఏమంటున్నాడు, నన్ను వెంబడించవలను. ఎప్పుడు ఎవరైనా సరే నా వెంట రావాలనుకుంటే ఇప్పుడు యేసుప్రభు వెంట రావాలని మనకుందా? ఎవరో నడిపిస్తే మనం నడుస్తున్నామా? మనంతటి మనమే విశ్వాసంలోకి ముందుకు సాగుతున్నామా? ఈ రెండు ప్రశ్నలకు మనకు జవాబులు రావాలి. కొన్నిసార్లు ఒకరు వాక్యంని వివరించిన తర్వాత ఆ వాక్యంకి మనం కన్విన్స్ అయ్యి అవును ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకొని మనం వెంబడించడం వేరు. ఒక్కొక్కసారి దేవుడి మనతో మాటల్లో, వాక్యంలో, కళ్ళలో, దర్శనంలో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనం సిలువని వెంబడిస్తున్నాం, అంటే యేసు ప్రభుని వెంబడిస్తున్నాం. కారణం ఏంటంటే ఆ సిలువ శ్రమలు ఆయన మాత్రమే పొందిండు. కాబట్టి నా వెంట రావాలంటే ఏమన్నట్టు, నా వెంట రావాలనుకుంటే తనను పరిత్యజించుకొని ప్రతిరోజు తనను తాను పరిత్యజించుకోవాలంటే విడిచిపెట్టుకోవడం. నిన్ను నువ్వు విడిచిపెట్టాలంట, నిన్ను నువ్వు మర్చిపోవాలి. అసలు నేను పలానా వ్యక్తిని కాదు, నేను ఎవరిని? యేసు ప్రభు శిష్యుడిని, యేసు బిడ్డని. కాబట్టి ప్రతిరోజు నా శ్రమలను నేను భరిస్తూనే దేవుడి వెంట వస్తా. అంతే తప్ప ప్రభా ప్రతిరోజు మంచి కార్యాలు చేయి, మంచి ఈవులను ఇవ్వు, మంచి టాలెంట్స్ ఇవ్వు, మంచి వాగ్దానాలు ఇవ్వు, నేను నీ వెంటే ఉంటా. పాట పాడుతుంటాను, నువ్వు ఉంటే చాలు ప్రభా, నీ వెంటే నేను ఉంటా ప్రభా. నువ్వు ఉంటే చాలు అంటే ఎక్కడ ఉండాలి? ఆయన మన హృదయంలో ఉండాలి కదండి. తన సిలువను భరిస్తూ నీ శ్రమలను భరిస్తూ, శ్రమలను పాటిస్తూ
ఆ శ్రమలలో కూడా దేవుని మాత్రమే వెంబడించగలగటమే యేసు ప్రభు అడిగినటువంటి ఆన్సర్. చూడండి నా మాట ఒకసారి మత్తయి సువార్త 10:38లో ఆయన అందరితో ఇలా అన్నాడు, ఎవరైనా సరే నన్ను నా వెంట రావాలి అనుకుంటే, ఇప్పుడు ఇది అందరికి ఓపెన్ ఇన్విటేషన్ అన్నమాట. ఎవరైనా సరే నా వెంట రావాలనుకుంటే మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఆ సిలువ అనే మాటకు వచ్చేసరికి మెడలో ఒక సిలువ వేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది అనుకుంటున్నారు కదండి. అది వాళ్ళ ఆత్మీయ గ్రుడ్డితనం అన్నమాట. మెడలో సిలువ వేసుకోనో లేదా సిలువ చేతిలో పట్టుకొని తిరగడం కాదు. సిలువ అంటే శ్రమలు. ఆ శ్రమలను భరిస్తూ వెంట తిరగడం అన్నమాట. యేసు ప్రభుని వెంబడించడం అంటే యేసు మార్గంలో నడవటం. ప్రభుని వెంబడించడం అంటే ఇప్పుడు ఎక్కడ? ఆ రోజులలో అంటే ప్రభు భూమి మీద నడిచింది దైవ కుమారుడిగా. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ రూపంలో ఆయన తిరుగుతున్నాడు కాబట్టి ఆత్మ వెంట మనం తిరుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ వెంట శ్రమలు అనుభవిస్తూ, శ్రమలు వద్దు ప్రభా, శ్రమలు మాత్రం వద్దు ప్రభా, అన్ని నాకు మంచినే కావాలా, అన్ని నాకు మంచి ఈవులు, అన్ని నాకు మంచి కంఫర్ట్స్ కావాలా అని చెప్పి దేవుడిని మనము రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అక్కడ మాట అంటున్నాడు. అదే విధంగా యోహాను సువార్త యేసుప్రభువే మరొకసారి ఈ మాట మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 16:30 ఏంటమాట? లోకంలో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. మనకు ఒక అఫర్మేషన్ అన్నమాట, ఒక వాగ్దానం అని. ఏంటిది? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంట నేను లోకమును జయించి ఉన్నాను, లోకమును జయించి ఉన్నాను. శ్రమలు వస్తున్నాయి అంటే చాలా మంది అనుకుంటారు మనం ఏదైనా తప్పు చేసినా నేను కాబట్టి నాకు శ్రమలు వస్తున్నాయి. చాలా మంది మామూలుగా మాట వరుసకు అనేసే మాట ఏంటి? వాడు ఏదో పాపం చేసింది. యోగు భక్తులు అదే మాట అన్నారు. వాడు నువ్వు ఎక్కడో పాపం చేసినావు, ఎక్కడో తప్పిదం చేసినావు, అందుకే నీకు శ్రమ. ఎలీఫజ్ అనే ఫ్రెండ్ అంటాడు అనమాట కదండి. నువ్వు తప్పు చేసినావు, పాపం చేసినావు, అందుకే నీకు శ్రమ అంటాడు. కాదు, మనకు యోగ విషయం అన్ని తెలుసు కదా. పాపం చేసినంత మాత్రమే శ్రమ వస్తుందా? కొన్నిసారి దేవుడు శోధించటానికి కూడా శ్రమలని అనుమతిస్తాడు. ఇప్పుడు యోగ విషయం అదే జరిగింది. యోగుని పరిశోధించి సాతానికి అందుకే ఆయన ప్రాణం మీద తప్ప అన్నిటి మీద హక్కు ఇచ్చిండు. నువ్వు ఏమైనా చేసుకో, ఏమైనా చేసుకో. యోగుని నువ్వు ఎంత వేధించినా, ఎంత శ్రమ పరిచినా, ఇక్కడ శ్రమ పరిచేది ఎవరంట? సైతాన్. కాబట్టి మనకు శ్రమ వస్తుందంటే అది సాతాను మూలంగానే. ఒక వ్యక్తి ద్వారా మనకు శ్రమ వస్తుందంటే ఆ వ్యక్తిలో సాతాను దూరి వాడి ద్వారా మనకు శ్రమ కలిగించడం మనం వెంటనే గుర్తించాలన్నమాట. ఈ వ్యక్తి ద్వారా నాకు శోధన వస్తుంది, ఈ వ్యక్తి నేను దూరపరచాలి, ఆ వ్యక్తి కోసం మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మూలంగా మనకు శోధన వస్తుంది. ఆ శ్రమని భరించడం మన వల్ల కాదు అన్నప్పుడు ప్రభుని ఆశ్రయిస్తున్నాం. కాబట్టి ఈ మాట చూడండి, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన నువ్వు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను, లోకమును జయించి ఉన్నాను. ఎందుకంటున్నాడు దేవుడు ఈ మాట అంటే, ప్రభు పొందిన శ్రమలు, ప్రభు ఈ లోక రీతిగా అందరి కళ్ళ ముందర ఒక దైవ కుమారుడు తన విలువైన రక్తంను ఆఖరి బొట్టు వరకు కార్చిన దేవుడు కదండి. దెబ్బలతో, కొరడా దెబ్బలతో కొడుతున్నప్పుడు, ముళ్ళ కిరీటం తగిలిస్తున్నప్పుడు, గుచ్చుతున్నప్పుడు, లేకపోతే మేకులతో కొడుతున్నప్పుడు, సిలువను మోసుకుంటూ ఆ రాళ్ల పైన చెప్పులు లేకుండా కదండి, కంకర రాళ్ళు, గుచ్చుకున్న రాళ్ళతోటి రక్త సిక్తం అయిపోయింది దారి అంతా. అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు తన రక్తను కారుస్తూ ఆ శ్రమను అనుభవిస్తున్నాడు. ఇది కారణం ఏంటంట? అంత ఓర్పు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన చేసిన ఉపవాస ప్రార్థన. 40 రోజులు పగలు రాత్రులు కదండి, పగలు రాత్రులు ఫ్రెండ్స్ ని కలవలేదు, శిష్యులను కలవలేదు. అయినా ఆ గెస్మని తోటలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంది. ఎంతవరకు అంటే రక్తము చిందించే వరకు, రక్తం చిందించింది సిల్వ మీద, అంతవరకు ఆయన ఓర్పుతో అశ్రమలను అనుభవించింది. ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేదు, ఆదరణ వాక్యాలే పలికిండు కదండి. ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేదు, కానీ ఆయన ఆదరణ వాక్యంలో పలికిండు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని పక్కనున్న దొంగతో చెప్పిండు. అంటే ఎలాంటి పరిస్థితులలో ఆయన మాట చెప్పగలిగిండు? మనం మామూలుగా ఉన్నప్పుడే పర్వాలేదు బ్రదర్, క్షమించేసిన, నాకేం పర్వాలేదు, నేనేం మనసులో పెట్టుకోను, క్షమించేసిన అని మామూలుగా చెప్పడం కాదు. మనం శ్రమలు అనుభవిస్తూ ఆ శ్రమలో, దుఃఖంలో మనం ఉండి కూడా అవతలి వ్యక్తితో అనగలిగిన మాట యేసుప్రభు మాత్రమే మాదిరిగా చూపించిన మాట. అలాగే శిష్యుడితో ఏమంటాడు? ఇదిగో నీ తల్లి. అమ్మతో ఏమంటాడు? ఇదిగో నీ కుమారుడు.
అంటే భూలోక రీతిగా తన అప్పగింతలు, తన బాధ్యతలని నెరవేర్చుకుంటున్నాడు. అంటే శ్రమలలో బాధ్యతలను నెరవేర్చుకుంటున్నాడు, శ్రమలలో ఆ భయం ఇస్తున్నాడు పక్క దొంగకి, శ్రమలోనే ఆయన సిలువ మార్గంలో ఆ స్త్రీలు ఏడుస్తున్నప్పుడు నా కోసం అస్సలు ఏడవద్దు మీరు అన్నాడు. మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. ఈరోజు మనం చేస్తుంది అదే కదండి. దేవుడి కోసం ఏడవాల్సిన పని మనకు లేదు. ఎందుకంట ఆయన కార్యంను ముగించి దిగ్విజయంగా మరణంని గెలిచి లేచి పరలోకంలోకి ఆరోహణుడైనాడు. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాం మనం? 2 దినాలలో ఏడవాలంటారు, దుఃఖముఖం పెట్టుకోవాలంటారు కదా. ఇవన్నీ ఆచారాలు. దేవుడు ఎక్కడ చెప్పలేదు ఈ మాట. మన కోసం, మన బిడ్డల కోసం ఉపవాసం ఉందాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆ ప్రార్థనలను ఆయనకు ఇష్టమైనవి. మన సాయంకాలపు నైవేద్యం వల్ల ఆయన సన్నిధికి చేరతాయంట. కాబట్టి నీ ప్రార్థన బలిపీఠం దగ్గర నువ్వు ఉపవాసించి ప్రార్థిస్తే అది అంగీకరించబడుతుంది. ఎందుకంటే విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థిస్తున్నావు. నీ దుఃఖమును, నీ శోకమును, నీ బాధను ప్రభుకి అందిస్తున్నావు. ప్రభా ఇది నా సమస్య అని చెప్పి. కాబట్టి మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే ఉపవసించినా ఉపవసించకపోయినా ముందు మన హృదయము విరిగి నలగాల. అప్పుడే ఆ ప్రార్థన అంగీకరించబడుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంట, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించాడు పౌలు భక్తుడు. పౌలు భక్తుడు చెప్తున్న మాట అంటే హెచ్చరిక. శ్రమలు అనేవి వస్తాయి అని హెచ్చరిస్తున్నాడు. యేసు ప్రభు నమ్ముకోగానే మార్గము ఏమవుతుందంటే మేము మార్గము కుంచుకుపోయి ఉంటుంది. బ్రాడ్ వేగా, నారో అంటే చాలా సన్నటి మార్గం, ఇరుకు మార్గం. యేసును అంగీకరించిన మార్గం ఇరుకుగా ఉంటది. ఆ ఇరుకు మార్గంలోనే నీ సిలువను ఎత్తుకొని నువ్వు ప్రయాణం చేయాలి. బ్రాడ్ హైవే మీద పరిగెత్తుకుంటూ ప్రయాణం చేయడం అంటే అందరూ చేస్తారు, కానీ పరలోక రాజ్యం మాత్రం చేరారు కదండి. ఇరుకు మార్గంలో ప్రవేశించుడి. ఎవరు చెప్తున్నారన్నమాట? అపోస్తులున్న పౌలు భక్తుడు చెప్తున్న మాట అది. చూడండి, నా 14:22లో శిష్యుల మనస్సులను దృఢపరిచి. ఎందుకంటే శ్రమలు అనగానే ప్రతి ఒక్కరిది వీక్ హార్ట్ అన్నమాట. అమ్మో శ్రమ, అబ్బాయి ఇప్పుడు దీన్ని ఎట్లా తట్టుకోవాలి, దీన్ని నేను ఎట్లా తట్టుకోవాలి. కాబట్టి అవి ఏమంటారు, వాళ్ళ విశ్వాసమును నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించిన మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించింది. శ్రమలు లేకుండా కంఫర్ట్ జోన్ లో ఉంటూ హాయిగా తింటూ తాగుతూ పనులు చేసుకుంటూ ఆడుతూ పాడుతూ పరలోక రాజ్యానికి వెళ్ళే ఛాన్సే లేదు. అది విశాలమైన మార్గము, నరకానికి దారి తీసే మార్గం. ప్రభు మార్గము ఇరుకు మార్గం. మనకు తెలుసు కదా, సూదిలోకి దారమైన ఒంటెన దూరుతుంది కానీ అవిశ్వాస పరలోకంలోకి అడుగు కూడా పెట్టాలి. అసలు సూదిలోనికి దారం ఎక్కించడమే చాలా కష్టము, కానీ దాంట్లో సూది బెజ్జంలో ఒంటెనా దూరవచ్చు, కానీ పరలోక రాజ్యంలో అనీతిమంతుడు ప్రవేశించనే లేడు అంటాడు యేసు ప్రభు. కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంట, రోమా పత్రిక 5వ అధ్యాయము 1-3 వచనాలు. రోమా పత్రిక 5వ అధ్యాయము 1-3 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. దేవునితో సమాధానం, ముందు దేవుడితో సమాధాన పడాలి. ఆ తర్వాతనే మనము మన తోటి సహోదరులతో సహోదరులతో సమాధానంగా ఉండగలము. కాబట్టి ఏమంటుండు, విశ్వాస మూలమున మనం నీతిమంతులంగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. మధ్యవర్తి ఎవరిక్కడ? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ద్వారానే మనము దేవునితో సమాధానం కలిగి ఉంటాము. దేవునితో సమాధానం కలిగి ఉంటాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం కలవారమై అందులో నిలిచి ఉండునట్లు దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మనం అతిశయిస్తాం. ఆ విశ్వాసం పునాది చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే, బలమైన విశ్వాస పునాదులలో ఉంటేనే
ఏం జరుగుతుందంట, దేవుని కృపయందు ప్రవేశము గల వారమై. కృపలోకి ప్రవేశించాలి అంటే అది అందరికీ వీలు కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, కృపలో అందరిని రక్షిస్తున్నాడు. కానీ ఆయన కృపలోనికి ప్రవేశించాలి అంటే నీతిమంతులముగా మనం విశ్వాసం మూలంగా తీర్చబడాలి. మనం నీతిమంతులం అని ఎప్పుడు అనిపిస్తుంది? మనం విశ్వాసం మూలంగా యేసు ప్రభుని రక్షకుడిగా, విమోచకుడిగా, మనల్ని విడుదల ఇచ్చిన దేవుడు, బానిసత్వం నుంచి విడిపించిన దేవుడని నువ్వు నమ్మడం ద్వారా నీతిమంతుడవు అవుతావు. నోటి మాట కాదు, హృదయం నుంచి రావాల్సిన మాట అది. అప్పుడు నువ్వు నీతిమంతుడవు అవుతావు. తర్వాత అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడదాము. ఆ మహిమలోకి వస్తూనే మనము దేవుని యందు అతిశయపడతాం. నా దేవుడు చాలా గొప్పవాడిని అందరు చెప్తారు కదండి. నువ్వు మనస్ఫూర్తిగా ఆ మాట అనగలుగుతున్నావు అంటే ఎప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, కృపలో ప్రవేశించబడ్డావు. ఆ తర్వాతనే చూడండి, అందులో నిలిచి ఉండిన దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. ఆ మహిమను గూర్చిన నిరీక్షణ, శ్రమలలో ఉంటూ ఇవన్నీ జరగాలి. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న ప్రాసెస్ కదండి. శ్రమలలో ఉంటూ, శ్రమలు అనుభవిస్తూ, ఆ దుఃఖంను సహిస్తూ, దేవుణ్ణే మనకు మాదిరిగా ముందు పెట్టుకొని మనము విశ్వాసంలో నీతిమంతులంగా తీర్చబడాలి. తర్వాత ఆ మహిమలోనికి మనము నిరీక్షణ కలిగి ఉంటాము. ఎందుకంట అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడతాం. నీతిమంతులుగా తీర్చబడడానికి అతిశయపడటం కాదు, కృపలో ప్రవేశించినందుకే అతిశయపడటం కాదు, మహిమలో నిరీక్షణ కలగడం మాత్రమే అతిశయం కాదు. ఈ మహిమ రావాలంటే ఏం కావాలంట? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పులో మనకు పరీక్షలు ఎదురవుతాయి. ఆ ఓర్పులో ఉన్నప్పుడు ఇంకెక్కువ పరీక్షలు ఉంటాయంట. కాబట్టి ఈ పరీక్షలను ఎదుర్కోవాలి. ఈ పరీక్ష ద్వారా మనకి ఏమొస్తుంది? నిరీక్షణ. వి హ్యావ్ అ హోప్. వి హ్యావ్ అ హోప్ when we have patience. When you don't have patience, you are not a believer. విశ్వాస యాత్రలో నువ్వు లేవు. ఓర్పుని వహించమంటున్నాడు. కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాం. శ్రమల యందు కృంగిపోవద్దు అంటున్నాడు, అతిశయపడాలి. ఎందుకంట ఈ శ్రమలలో మనము పాలు పొందుకొని మనం యేసుని సిలువని వెంబడిస్తున్నప్పుడే మనకి ఏం దొరుకుతుందంట? నిజమైన నిరీక్షణ. ఈ లోక రీతిగా, శరీర రీతిగా, ఆత్మీయ రీతిగా 2 రకాల నిరీక్షణలు ఉన్నాయి. అదే శరీర రీతిగా అంటే ధనవంతులం కావచ్చు, అందంగా మారచ్చు, గొప్ప బిజినెస్ చేయొచ్చు, అందరూ వెల్ సెటిల్డ్ కావచ్చు. ఈ లోక రీతిగా అశాశ్వతమైన డెవలప్మెంట్స్ అన్నమాట. కానీ శాశ్వతమైనది ఎప్పటికీ నిలిచి ఉండేది. ఆ విషయంలో మనం అతిశయపడాలంట. ఎప్పటికీ నిలిచి ఉండేది. ఇది అందరికీ వీలు కాని పద్ధతి. ఎందుకంట ఆ శ్రమలలోనే చాలా మంది కొట్టుకొనిపోతున్నారు. ఎందుకంట ఆ విషయంలో నిరీక్షణ లేని వారమై మనము ఉంటే శ్రమలు యందు పాలివారం కాము. దాంట్లో మనకు అనిశ్చితి ఉంటది. అనిశ్చితి, నిశ్చయిత ఉండదు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ మాట. ఏమంటున్నాడు ఆ మాట? పౌలు భక్తుడు రోమీయులకు రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ ఇవన్నీ ఉంటేనే మనము నీతిమంతులమని అతిశయపడదు. ఎందుకంటే అది దేవుడిచ్చే సర్టిఫికేట్, మీరు నీతిమంతులని. కాబట్టి మన ప్రధాన పాత్ర ఏంటంట? మనము పిల్లలమైతే వారసులం అవుతాం. ఈ అతిశయపడుతున్నప్పుడు అదే రోమాపత్రికలో 8వ అధ్యాయం 17వ వచనంలో మరొక మాట ఉంటది. చూడండి మాట. మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. వారసుడివైతే, యేసు ప్రభు వారసుడివైతే, దేవుని వారసుడివైతే, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. యేసు ప్రభు పడిన శ్రమలు మనం కూడా పడాలి. ఏమిటా శ్రమలు అంటే? సిల్వ మోయటం ఒకటేనా? తన సొంత జనముల చేత ఆయన వ్యతిరేకించబడ్డాడు, దూషించబడ్డాడు, నిందించబడ్డాడు కదండి. మనకు జరుగుతుంది ఇవన్నీ. మన సొంత ప్రజల మధ్యని మనము వ్యతిరేకించబడుతున్నాము, దూషింపబడుతున్నాము. మనల్ని విమర్శిస్తున్నారు వాళ్ళు. అలాగే
శ్రమల యందు మనము నిరుత్సాహపడుతున్నాం. శ్రమలలో మనము ఎక్కడో కొట్టుకొని పోతున్నాం, అట్టడుగునో పడిపోతున్నాం. ఎందుకంటే ఆ సహనము, ఆ ఓపిక నశించి ప్రభువుని చూస్తూ ముందుకు సాగాలి అని అంటనే ఉంటాము, కానీ జాలి. ఇదంతా కూడా సాతానుడు మన పైన ప్రయోగించే బాణం, నీరు గార్చే విధానం అన్నమాట. శ్రమలలో పడిపోవాలి వీళ్ళు. శ్రమలు అందుకే అది తీసుకొని వస్తుంది. దేవుడిచ్చిన శ్రమలైతే అది మనల్ని కడిగిన ముత్యం లెక్క బయటికి తీసుకొస్తుంది. బంగారము అగ్ని కొలిమిలో కాల్చబడి పుట్టము వేయబడి తన మలినమంతా పోగొట్టుకొని స్వచ్ఛమైన మెరుపు గల బంగారంగా ఎట్లా వస్తుందో, శ్రమలు ఆ విధమైన బంగారం కొలిమి, అగ్ని కొలిమి అంట. కొలిమి అంటే అగ్ని, మంట, ఫర్నెస్ అంట, బర్నింగ్ ఫర్నెస్. మనం అందులో బయటికి రావాలి. దాంట్లో నుంచి బయటికి వస్తే మనం స్వచ్ఛమైన బంగారం. కానీ అట్లా రానియదు కదా సాతాను, ముందే పడగొడుతుంది అనమాట. ఎవరి ద్వారానో ప్రవేశిస్తుంది. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా మనము ఆచితూచి మాట్లాడుతున్నప్పుడు మన స్నేహితులు, మన విశ్వాసులు, మన కుటుంబీకులు వీళ్ళ ద్వారానే అది ఎక్కువ శాతము మన మీద ప్రయోగాలు చేస్తుంటారు. కాబట్టి దాని కుయుక్తులని మీరు కుయుక్తులను కనిపెట్టాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండాలా. ఆత్మ దేవుడు మనల్ని నడిపిస్తుంటే మనతో విశదపరచుకుంటామట. డిజర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్స్ అంట. ఏది పరిశుద్ధాత్మ, ఏది దురాత్మ అనేది మనం తేడా తెలుసుకుంటామంట. అది తెలుసుకోవాలా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, మీరు శ్రమల యందు పడుదము. ఇవన్నీ జరిగితేనే మీరు అతిశయిస్తారనమాట. నాకు ఒక శ్రమ వచ్చింది, దాంట్లో దేవుడు నన్ను విజయవంతంగా బయటకు తీసుకొచ్చింది చెప్పి నువ్వు సాక్ష్యం చెప్తావు. సాక్షి జీవితము అక్కడ ఆరంభమైంది. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, మన పిల్లలమైతే వారసులము, దేవుని వారసులం. దేవుడి బిడ్డ నువ్వు చెప్పుకుంటున్నావా? యేసు ప్రభు నా తండ్రి, నేను ఆయన సొత్తు, నన్ను దత్తత తీసుకున్నాడు, ఆయన దత్తపుత్ర ఆత్మని నాకు ఇచ్చిండు కదండి. అన్యుల నుంచి మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు, మన దత్తత తీసుకున్నాడంట. మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ఆయన సొత్తు, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న దేవుడు ఏం చేస్తున్నాడంట, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. వారసులమైతే, దేవుడి వారసులమైతే, ఆయన సొత్తు అయితే యేసు ప్రభు ద్వారా మహిమ పొందుట. మనం అంటే మహిమ పొందుతున్నాం. యేసు ప్రభు ఆల్రెడీ మహిమలో ఉన్న దేవుడు. ఇప్పుడు మనకు కూడా ఆ మహిమనిస్తున్నాడు. ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసు. యేసు ప్రభు ఈ విధంగా అయితే తన ఏకైక కుమారుడిగా, వారసుడిగా శిలువ కార్యం జరిగించిండో, అదే విధంగా మనం కూడా క్రీస్తుతో కూడి వారసులు. మన జ్ఞాపకం చేసుకుంటుంటే మనకు కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. మనం ఏంటి, మన లైఫ్ ఏంటి, మన క్వాలిటీస్ ఏంటి, ఎంత పాపభూయిష్టమైన, లోపభూయిష్టమైన జీవితాలు మనవి కదండి. ఇంత భయంకరమైన జీవితాలను కూడా దేవుడు క్షమించి, మనల్ని రక్షించి, మనల్ని ఎన్నుకుని, మనల్ని ముందుకు సాగనంటున్నాడు. అది గొప్ప ఆధిక్యత. మనకుగా మనం తెచ్చుకున్నది కాదది. దేవుడు ఇష్టపడి మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి యొక్క వరము. విశ్వాసం అన్నది ఒక వరం. ఈ వరం అందరికి దొరకదు, గిఫ్ట్ కదండి. ఫెయిత్ ఈజ్ అ గిఫ్ట్. ఇది అందరికి దొరుకుతుందా? దొరకదు. అది ఆయన ఎవరిని ఎన్నుకుంటాడో వాళ్ళకి ఇస్తున్నాడు. కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలా, దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆ విశ్వాసంలో మనం బలపరచబడుతుండాలా. కాబట్టి క్రీస్తుతో కూడా మనము మహిమ పొందుతాం. అప్పుడైతేనే ఎందుకంటే ఇవి శ్రమలను అనుభవించడం ద్వారా మనకు కలిగే లాభాలు. ఇవన్నీ శ్రమలు అనుభవించటం ద్వారా మనకు కలిగే లాభాలంట. ఫస్ట్ లాభం ఏంటి ఇప్పుడు చెప్పుకున్నాము, మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని అని హెచ్చరించింది. ఇది ఫస్ట్ వన్. మన మనస్సులని దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉంచుతుంది. ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు మనం దేవుడిని ఆశ్రయిస్తున్నాము, పరిశుద్ధాత్మని ఆశ్రయిస్తున్నాం. కాబట్టి అది మన మనసులను దృఢపరుస్తున్నట్టు, మనల్ని బలహీనపరచదు. శ్రమ వస్తున్నప్పుడు దృఢపరచబడాలి, మనసులో దృఢపరచబడాలి. బలహీనం కాకూడదు, పడిపోకూడదు, విశ్వాసంలో జారిపోకూడదు. ఎందుకంటే విశ్వాసంలో నిలకడగా ఉండడానికి దేవుడు మనకు కొన్ని శ్రమలను అనుమతిస్తాడు. విశ్వాసంలో నిలకడగా ఉండటానికి దేవుడు కొన్ని శ్రమలను అనుమతిస్తాడంట. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనము డీలా పడిపోకుండా, ఇది దేవుడు పంపించినదైతే నన్ను నిలబెట్టడానికి, నేను కృంగిపోను,
అనే ఒక ధైర్యం అనుకుంటది. రెండవది ఏంటి, మనము విశ్వాసం మూలంలో మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. శ్రమలు వచ్చినప్పుడే మన విశ్వాసము పటిష్టంగా మారుతుంది. దేవుడిపై పూర్తిగా ఆధారపడుతున్నాం. మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. సో శ్రమ రావటం మంచిది. మనం నీతిమంతులుగా తర్వాత ఆయన మహిమలు మనము పాలి భాగస్థులం అవుతున్నాం, పాలు పొందుకుంటున్నాం మహిమలో. మూడవది 4వ వచనం ఏంటంట, మనము దేవుని వారసులం అవుతాం. ఎందుకంట ఆ విశ్వాసమే మనలని ప్రభువుని అంగీకరించి ప్రభువుని హత్తుకుంటకు, అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమను పొందుకోవటానికి శ్రమలు వస్తున్నాయంటే మనకు అవి పరీక్షను, నిరీక్షణను, ఓర్పును కలుగజేస్తాయి. మన సొంతంగా అయితే మనం ఏం చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ఈ విధంగా అభిషేకిస్తున్నాడు. మీకు నిరీక్షణ కలగాలి, మీకు పరీక్షలు రావాలి, మీరు శ్రమలు పొందాలి. ఆ శ్రమలలో మీరు నీతిమంతులుగా తీర్చబడితేనే క్రీస్తుతో కూడా మహిమలో పాలు పొందుతారు. క్రీస్తుతో కూడా మహిమలో పాలు పొందుతారంట. అలాగే నా 5వ వచనం ఏంటంట, క్రీస్తు యొక్క శ్రమలు మా యందే ఎలాగో విస్తరించినవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. శ్రమలు వచ్చినప్పుడు ఆదరణ కూడా మనకు విస్తరిస్తుంది. ఇది ఎక్కడ ఉంటుందంట, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. శ్రమలు రావడం ద్వారా మనం బలపడుతున్నాము, ప్రభునందు స్థిరులుగా ఉంటున్నాము. ఆ తర్వాత ఆయన విస్తరించటలో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ కూడా మనకు విస్తరిస్తుంది. ఎంత శ్రమలు విస్తరిస్తుంటే దానికి తగ్గట్టుగానే ఆయన ఆదరణ కూడా అంటే మన సొంతంగా మనం ఏ ప్రయత్నం చేయకుండానే వచ్చిన శ్రమలని ఎదుర్కోవటానికి దేవుడిచ్చే ఆదరణ అంత గొప్పది. మన ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడే ఆ ఆదరణ ద్వారా శ్రమలను జయించే శక్తిని మనకిస్తున్నాడు. కాబట్టి శ్రమలు వస్తున్నాయంటే మనం సంతోషించాలి. ఎందుకంట అది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందో, మనల్ని ఎక్కడ నిలబెడుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎదురు చూడాలి, దానికోసం మనము ఎదురు చూడాలి. అట్లాగే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ. పౌలు భక్తుడు చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో. క్షణం మాత్రం ఉంటదంట శ్రమ, క్షణమే. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం. శ్రమలు వస్తున్నాయంటే దాని బ్యాక్గ్రౌండ్ చూడాలి. అక్కడ మన కొరకు దేవుడు దాచిపెట్టింది ఏంటి, ఈ శ్రమ ద్వారా మనకు రాబోతున్నది ఆ బహుమానం ఏంటి. శ్రమ వచ్చింది నేను అనుభవించాలి, తప్పదు. ఎందుకంటే మీకు శ్రమ కలుగుతున్నాం యేసు ప్రభువే స్వయంగా చెప్పింది కదా, మీకు లోకంలో శ్రమ కలుగును, వాటిని నేను జయించినా కాబట్టి మీరు భయపడకండి అన్నాడు కదా. శ్రమ వచ్చింది. ఈ శ్రమ వెనక మనకు దాచి ఉంచిన మేలేంటి అటు పడుకుంటామా? మేలు చేయక నువ్వు ఉండలేవయ్యా కదండి, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఎందుకంట అంతా నా మేలుకే, ఆరాధనకే, యేసుకి అంతా నా మేలుకే. ఏ శ్రమ వచ్చినా అందులో నాకు ఏదో మేలు దాచిపెట్టింది దేవుడు. దాని వెనుక మేలు అది వెంటనే నీకు దొరకకపోవచ్చు, కనబడకపోవచ్చు. దృశ్యమైనవి కనిపించేవి కాదు, కనబడని ఆశీర్వాదాలు కూడా ఎన్నో ఉన్నాయి. అదృశ్యమైనవి వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణం మాత్రం ఉండే ఈ స్వల్పమైన చులకన శ్రమ, వెరీ లిటిల్ అంట, ఆయన ఇవ్వబోయే ఆ బహుమానం ముందు. శ్రమ వెనక మనకు వచ్చే రివార్డ్ అన్నమాట, బహుమానం. ఒక శ్రమ వచ్చిందంటే ఖచ్చితంగా దేవుడు దాని వెనక ఒక గిఫ్ట్ దాచిపెట్టి, ఆ గిఫ్ట్ ఏంటో కంటి కనబడకపోవచ్చు, దృశ్యమైనవా అదృశ్యమైనవా మనకు తెలియదు, కానీ దేవుడు ఏదో మేలుతో దాచిపెట్టి ఆ మేలుని అందుకోవటానికి మనము వేగిరపడతాం. కారణం ఏంటంట, మా కొరకు అంతకంతకు ఎక్కువగా మహిమ భావమును చేయుచున్నది. మహిమ భారం, మహిమ ఎంత భారంగా ఉంటుందంటే అంత అధికంగా మనల్ని మహిమ పరుస్తున్నాడు దేవుడు జయిస్తే. కాబట్టి ఇవి జయించటానికి మన ప్రయాసం ఉండాలి, మనకు ప్రయాసం ఉండాలి. లాస్ట్ పని ఏంటంట, తోటి భక్తులను కూడా మహిమకరంలోనికి మనం నడిపించగలం. మనకు శ్రమ వచ్చిందా, ఆ శ్రమ ఏంటో మనకు తెలుసు, ఆ శ్రమ ద్వారా మనం ఎంత బాధపడ్డామో మనకు తెలుసు. ఆ అనుభవము, ఆ శ్రమ ద్వారా వచ్చిన అనుభవంని మన తోటి భక్తులకు ఆదరణ నిమిత్తము మనం వారితో పంచుకుంటాం, సాక్ష్యం రూపంలో మనం పంచుకుంటాం. నాకు శ్రమ వచ్చింది,
అందులో నుంచి దేవుడు నన్ను ఇలాగా బయటకు తీసుకొచ్చినాడు, అందులో నుంచి నేను ఈ పాఠం నేర్చుకున్నానని చెప్పి నీ సాక్ష్య జీవితాన్ని తోటి భక్తులకు, తోటి విశ్వాసులకు పంచుకోవడం ద్వారా వారిని కూడా ఆ మహిమలోనికి బలపరుచుకుంటూ తీసుకెళ్తున్నామండి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సాక్ష్యములు చెప్పుకోవాలి. సాక్షి జీవితము దేవుడికి ఇష్టమైనది. ఎందుకంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులుగా మనము సాక్ష్యం పంచుకుంటూ నలుగురిని ఉజ్జీవపరుస్తున్నాం. ఇది దేవుడి కార్యమే కదండి. సిగ్గుపడుతున్నామా సాక్ష్యం చెప్పటానికి? కాబట్టి మనం సాక్ష్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది కొంతమందిని ఉజ్జీవపరచవచ్చు, కొంతమందిని విశ్వాసంలో నిలకడగా నిలబెట్టవచ్చు మన సాక్ష్యం. కాబట్టి శ్రమలలో మనకి ఎదురైన ప్రతిదీ కూడా పంచుకొని ప్రతి ఒక్కరిని కూడా మనము ఆయత్తపరచడానికి నేర్చుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా కార్యములను చేస్తున్నప్పుడు అవి దృశ్యమైనవా అదృశ్యమైనవా కాదు, ప్రతిదీ ఆయనకు ప్రీతికరమైన సాక్ష్యమే, మన పట్ల జరిగినటువంటి గొప్ప కార్యం అన్నమాట. కాబట్టి మా నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దు అంటున్నాడు పౌలు భక్తుడు కదా. మా నిమిత్తము పౌలు భక్తుడు ఎన్ని శ్రమలు అనుభవించిందో మనకు తెలుసు కదా. ఎన్ని శ్రమలు అంటే అపోస్తుల కార్యంలో నిండా ఆయన అనుభవించిన శ్రమలే. అన్యుల కోసం నన్ను ఎన్నుకున్నాడు దేవుడు, నేను అందరిలోకి అల్పుడను, అపోస్తులందరిలోకి అల్పుడను, నేనేం గొప్ప విశ్వాసిని కాదు, చాలా బలహీనమని అకాల మంది పుట్టినట్టుగా లాస్ట్ వచ్చి జాయిన్ అయిన ఆ గుంపులో. కానీ నన్ను దేవుడు బలంగా వాడుకున్నాడు, శ్రమల పాలయ్యిండు. అలాగే మనం చూస్తాం కదా 11 మంది శిష్యులు కూడా అందరూ హింసించబడి హతసాక్షులైండ్రు, శ్రమను అనుభవించిండ్రు. కానీ వాళ్ళ జీవం ఈ రోజు పరలోకంలో ఉంది. ఎందుకంటే ఆ 12 మంది గోత్రికులతో పాటు ఈ 12 మంది అపోస్తులు కూడా అక్కడ ఉంటున్నారు దేవుని సింహాసనం ముందు. 12 మంది అంత ఆధిక్యత సంపాదించిన వాళ్ళకు దాచబడిన మేలు అదే వాళ్ళ కోసం. శ్రమలు అనుభవించడం ద్వారా ఈ లోకరీతిగా వాళ్ళు ఎంత ప్రయాణం చేయాలనో విశ్వాస యాత్రలో ముందుకు సాగిండ్రు, వాళ్ళు ఎదురు దెబ్బలు తిన్నారు, తర్వాత హతసాక్షులైన వాళ్ళ సాక్ష్యం మనం ఈ రోజుకు చదువుకుంటున్నామంటే ఎంత ధన్యులు వారు కదండి. ఆ ధన్యత మనకు వినిపిస్తున్నారు వీళ్ళు వాక్యం ద్వారా. కాబట్టి మనము ఆలోచిస్తున్నాం, సమస్యలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, కానీ ప్రభా మమ్మల్ని బయటికి తీసుకొచ్చేవాడు నీవే, బలపరచువాడవు స్థిరపరచువాడవు అని పాట పాడితే సరిపోదు కదా. నిజంగానే మనల్ని బలపరిచే దేవుడు బలమైన దేవుడు. బలపరచువాడు ఎవరైనా బలమైన దేవుడు. ఈ లోకంలో ఉన్న శక్తులన్నిటికన్నా బలమైన వాడు, నీలో ఉన్నవాడు లోకంను జయించిన వాడు, అంతటి గొప్ప బలశాలి అయిన దేవుడు కదా. సైన్యములకు అధిపతి యెహోవా, పాత నిబంధనలు మన లార్డ్ ఆఫ్ హోస్ట్ అంటాం, సైన్యములకు అధిపతి యెహోవా, అంత బలమైన దేవుడు. శత్రు సమూహంలో నీళ్ళలో ముంచేసినట్టు మళ్ళీ కనబడకుండా చేసిండు ఆయన, మళ్ళీ కనబడకుండా చేసింది. అలా ఎన్నిసార్లు ఎంత మంది యూదులను ఇశ్రాయేలీలను కాపాడిండో, అద్భుతాలు చేసిండో వారు మర్చిపోతున్నా మరొక తరానికి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, మరొక నాయకుడి ద్వారా గుర్తు చేస్తున్నాడు. అంటే జనాలు మర్చిపోతుంటారు కాబట్టి అవి గుర్తు చేసుకోండి. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనం వెతకము. కానీ ఆడక్కడ ఏమంటున్నాడు, శ్రమలప్పుడే నువ్వు దేవుడి మహిమను వెతకాలా, శ్రమలలో ఆయన మహిమను వెతకాలా, ఆయనను ఆశ్రయించాలా, ఆయన మన పట్ల చేసే కార్యములన్నిటినీ కూడా మనము వివరించాలా. ఇవన్నిటికీ మనకు యెషయా రాసిన గ్రంథంలో 5వ అధ్యాయంలో కొన్ని శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమలు మనకెందుకు వచ్చినాయి అనుకుంటూ ఉంటాం. యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో, మద్యము త్రాగుదము అని వేకునే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించు వరకు వారు రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. ఇప్పుడు శ్రమలు కొన్ని సాతాను తీసుకొని వస్తే, కొన్ని మనం స్వయం కృతాపరాధం, మన చేతుల ద్వారా మనం కోరి తెచ్చుకున్న శ్రమలు అంటాయి. కొన్నిసార్లు మాట జారి శ్రమలు తెచ్చుకుంటాం, కొన్నిసార్లు మన ప్రవర్తన ద్వారా శ్రమలు తెచ్చుకుంటాం, కొన్ని వాక్యమును ఎదిరించి వాక్యంకి అవిధేయత చూపడం ద్వారా శ్రమలు తెచ్చుకుంటాం. సాతాను తెచ్చిన శ్రమలకైతే దేవుడు మనల్ని విడుదల ఇస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తున్నాడు, నీతిమంతులుగా తీర్చుతున్నాడు, నిరీక్షణ ఇస్తున్నాడు, ఓర్పునిస్తున్నాడు ఆయన. కానీ
కొన్ని మనకు స్వయం కృతాపరాధాలంట. ఎక్కడ చూస్తాం ఇది? ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటది, మంచి మాట. ప్రసంగి గ్రంథము 7th చాప్టర్ 29th వర్స్. 7th చాప్టర్. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ పుట్టించడం అయితే యథార్థతగా ఉండాలనే పుట్టించిండు. అందరం పుట్టినప్పుడు యథార్థవంతులమే, కాకపోతే ఆదాము అవ్వల మూలంగా మనము పాపంలో జన్మిస్తున్నాం. కానీ మాత్రం ఆయన ఉద్దేశము యథార్థవంతంగా జీవించాలని ఆయన ఇష్టం. కానీ ఏం జరుగుతుందంట చూడండి అన్నమాట. కానీ వారు వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. వివిధములైన తంత్రములను కల్పించుకొని, యథార్థవంతంగా పుట్టిన వాడు రకరకాల తంత్రాలను కల్పించుకుంటే మరి కోరి రోగాలు తెచ్చుకోవటమే కదా. కోరి పాపములు శాపములు మనం కొని తెచ్చుకోవటమే కదా. ఇది మన స్వయం కృత అపరాధం, చేతులారా తెచ్చుకోవటం అన్నమాట. చాలాసార్లు కోపం వస్తుంటుంది మనకు కూడా కదా, మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తుంటే. అక్కడ పోద్దురా, రాళ్ళు ఉన్నాయిరా, కొట్టుకుంటాయిరా, పడతావరా అంటే వాడు అడిగినాడు. కోరి పరిగెడతాడు, అక్కడ పోయి పడతాడు. కోపం వస్తుందా మనకు? కాదా? ఖచ్చితంగా కోపం వస్తుంది కదా. మరి దేవుడు మనల్ని అట్నే చూస్తూ ఉంటాడా? కోరి పాపం కొని తెచ్చుకుంటుంటే, శ్రమలన్నీ కొని తెచ్చుకుంటున్నాం కొన్ని విషయాలు. ఇది ఒకటి ఏంటి? మద్యపానం విషయం. యెషయా గ్రంథంలోని 5వ అధ్యాయంలో 11వ వచనం ఫస్ట్ పాయింట్ ఏంటి? మద్యము త్రాగువారు శ్రమల పాలవుతారంట. అదే అధ్యాయంలో 18వ వచనం, భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ. భక్తిహీనతను చూపడం ద్వారా ఏమవుతుందంట? పాపంలో పడిపోయి ఆ పాపాన్ని రావే, మమ్మల్ని అంటుకో మమ్మల్ని అని చెప్పి దాన్ని లాగుతున్నామంట. కోరి పాపం తెచ్చుకొని మన మెడకు చుట్టుకుంటున్నామంట. ఇలాంటి వారికి శ్రమ. ఎవరు వీరు? భక్తిహీన. కోరి తెచ్చుకుంటున్న శ్రమల ద్వారా అన్నమాట వీళ్ళు నాశనం అవుతున్నారు. ఇంకొక మాట అదే గ్రంథము 30వ వచనంలో, కీడు మేలనియో మేలు కీడనియో చెప్పుకొని చీకటి వెలుగనియో వెలుగు చీకటి అనియో ఎంచుకొని వారికి శ్రమ. ఏది దొరికినా మన మంచికి అంటున్నాం కదా. ఏది జరిగినా మన మంచికి, ఎందుకంటే అన్ని సమస్తము సమకూడి మేలు కొరకై మనకు జరిగించబడుతుంది. ఇది ఎవరికి? విశ్వాసులు. మరి విశ్వాసం లేని వారికి వాడు ఏది జరిగినా మంచిదని ఎట్లా అంటాడు? విశ్వాసమే లేదు కదా. యేసు ప్రభు వారి కోసం ఏం సిద్ధపరిచింది వాడు తెలియదు. కీలు మేడు అంటాడు, మేలు కీడు అంటాడు కదా. నిద్రలో పాములు వస్తే మంచిది, చచ్చిపోయిన వాళ్ళు వస్తే మంచిది. ఎట్లా మంచిదో వాడికి తెలియదు, మనకు తెలియదు కదా. కీడుని మేలు అంటారా, మేలు కీడు అంటారంట అనేసి కోరి పాపం కొని తెచ్చుకుంటున్న శ్రమలు అన్నమాట. చీకటిని వెలుగు అంటాడు, వెలుగుని చీకటి అంటాడు. అంటే తేటతెల్లమైన వాటన్నిటిని వెలుగులోకి మారుస్తున్నాడు, కనబడే వాటిని చీకటి కార్యాలన్నిటిని చీకటి అంటున్నాడు. చీకటిని వెలుగు అంటాడు, అంటే చేసిన తప్పుని మంచిది అంటున్నాడు, మంచి దాని మాత్రము చెడు అంటున్నాడు. ఇలాంటి వారికి శ్రమ. ఎందుకంటే వాళ్ళ మాటల గారడి చేస్తున్నారు, మాటలతో మభ్య పెడుతున్నారు, మాటలను కుయుక్తిగా ఉపయోగించి మనసులని భ్రష్టు పట్టిస్తున్నారు కదా. మనం ఒక మాట వింటాం కదా, సమాధానము లేని సమయంలో కూడా సమాధానం ప్రకటించే వారికి శ్రమ అంటాడు దేవుడు. ఎక్కడ పీస్ లేదు, అంత పీస్ఫుల్ గా ఉంది అని చెప్తున్నాం. ఇలాంటి వారికి శ్రమ. సమాధానం లేదు అంటే ఖచ్చితంగా చెప్పాలి, మనం దుర్దినములలో ఉన్నాం, మనం దేవుని రాకడకు సమీపంలో ఉన్నాం మనం. ఎందుకంటే శ్రమల దినములలో ఉన్నాం మనం. కారణం భయంకరమైన కార్యములు, వావి వరుసలు మర్చిపోయినా అరాచకాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. కాబట్టి మనకి ఏం గమనిస్తున్నామంటే పీపుల్ బికేమ్ ఇమ్మోరల్ కదా. అవిధేయత, అలాగే ఇమ్మోరల్స్ అంటే ఏమంటారు? వావి వరుసలు లేకుండా బ్రతకటం. ఇవన్నీ జరుగుతున్నాయి మన కళ్ళ ముందే. లోతు దినాలు మన కళ్ళ ముందే, నోవహు దినాలు. విగ్రహారాధన ఎక్కువైపోయింది. భయంకరమైన పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. మధ్యమతులు ఆడ మగ చిందులేస్తున్నారు కదా. ఆడవారు మగవారు లెస్బియన్స్ అండ్ గేస్ అంటాం. లెస్బియన్స్ అండ్ గేస్, ఈ కల్చర్ పెరిగిపోయింది ఈరోజు. ఈ కల్చర్ పెరిగిపోయింది. కారణం ఏంటంట? భయం. దేవుడి భయం లేదు. ఉగ్రత దినం వరకు వీళ్ళని దేవుడు భద్రపరుస్తున్నాడు. ఉగ్రత దినం వరకు వీళ్ళు భద్రపరుస్తారు. ఎందుకంటే ఉన్న పాటున ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏ విధంగా సొదమను కాల్చివేసిందో అదే విధంగా ఆయన ఉగ్రత వస్తుంది. ఉన్న పాటున వస్తుంది ఆ ఉగ్రత. కాబట్టి ఈ కీడుని మేలనియో మేలుని కీడనియో వెలుగుని చీకటి అని చీకటిని వెలుగు అని ఇలా మాటల గారడి చేత మనుషులను మబ్బపెట్టే వారికి శ్రమ. యెషయా గ్రంథంలో 5వ వచనంలో ఉంటుంది మనకి. ఇంకొక మాట చూడండి,
ఆ 5వ అధ్యాయము 30, ఇప్పుడేమో 31. తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తామే బుద్ధిమంతులమని తలంచుకున్న వారికి శ్రమ. సెల్ఫ్ గ్లోరీ కదా, మనల్ని మనం పొగుడుకోవటం. నా అంత మంచివాడు లేడు, నా అంత తెలివిమంతుడు లేదు, నా తెలివి ముందు మీరంతా కదా, ఈ మాటలు అనిపించుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు? అజ్ఞానులు. తమ దృష్టికి తాము జ్ఞానులమని. ఒకటి చెప్పాలా, నువ్వు చాలా ఇంటెలిజెంట్, యు ఆర్ వెరీ వైజ్ మ్యాన్, యు ఆర్ వెరీ వైజ్ ఉమెన్ అని ఒకటి చెప్పాలా. మన ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్తుంది స్కూల్లో అయితే, వీడు వెరీ ఇంటెలిజెంట్ అని. కానీ ఎవరు చెప్పకుండా మనల్ని మనమే పొగుడుకొని మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాం. నేను చాలా జ్ఞానిని, వాళ్ళకి ఏం తెలుసు, నాకు చాలా తెలుసు. ఎవరికి వారు తాము జ్ఞానులమని ఎంచుకుంటున్నారంట. చూడండి 21వ వచనంలో, తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ. తలంచుకుని వారికి శ్రమ. ఈ శ్రమలు అన్నీ ఏంటంట? మ్యాన్ మేడ్, మనుషులు చేసుకున్న స్వయంకృతాపరాధాలు. మనుషులు చేసుకున్న స్వయంకృతాపరాధాలు. వీటి వల్ల కూడా మనకు శ్రమలు వస్తుంటాయి. ఈ శ్రమల నుంచి తప్పించబడాలంటే ఖచ్చితంగా నువ్వు హంబుల్ గా, నువ్వు తగ్గించుకొని వినయంతో దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో ఆయనని కొనియాడాల. కానీ ఇవి జరగవు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా అహంకారంతో, అవిధేయతతో నిండి పొర్లుతున్నారు అనమాట. తమని తామే జ్ఞానవంతులమని పొగుడుకుంటున్నారు. అలాగే మద్యంని కలుపు వాళ్ళు. మద్యం చూడండి 22వ వచనము, ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారు. ప్రఖ్యాతి, ఫేమస్ డ్రంకర్స్. ఫేమస్ డ్రంకర్స్ అంటే మద్యపానం కలపడము, ఆ కాక్టైల్ అంటాం. రకరకాల జ్యూసులు కలిపేసి అందులో మద్యం కలిపేసి తాగుతారు. అదొక గమ్మత్తు రుచి ఇస్తుంది అంట వారికి. మనకి పబ్ కల్చర్ అన్నమాట. ఈ పబ్ కల్చర్లు ఇవన్నీ జరుగుతుంటాయి. దాంట్లో పేరు పొందిన వాళ్ళు ఉంటారంట కొంతమంది. వాడు చేయి తిరిగినా తాగుబోతు అంటాం. చేయి తిరిగిన పేకాట రాయుడు కాదు, చేయి తిరిగిన తాగుబోతు. వీళ్ళకి శ్రమ. ఎందుకు వస్తుంది ఈ శ్రమ అంటే, దేవుని మాటను ఉల్లంఘించడమే కదా. మద్యపానాసక్తులై ఉండకూడదు అన్నాడు కదా దేవుడు. మరి జరుగుతుంది. మరి వారి కోసం మనం ప్రార్థించాలి. వారి కోసమే మనము ప్రార్థించాలి. ఇలా చేస్తున్నప్పుడు మనకు ఈ అన్ని విషయాలలో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు మనం మామూలుగా ఆలోచించే విధం ఏదంట, యోబు భక్తుని ఎప్పటికీ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యోబు భక్తుని మనం ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే శ్రమలు అనుభవించిన వాళ్ళలో ఆయన మొదటి వాడు. భయంకరమైన శ్రమల గుండా తన జీవితాన్ని నడిపించిన వాడు. ఆయన విశ్వాసంలో ఎక్కడా చెదిరిపోలేదు. ఆయనే మన మాదిరి. శ్రమలలో ఉన్నప్పుడు మనుషుల వలన జరిగిన శ్రమలకు మనకి ఇక దానికి విడుదల లేదు. వారి కొరకు మనం ప్రార్థించటమే. కాబట్టి వాళ్ళకి జ్ఞానోదయం చేయాలా, వాళ్ళకి వాక్యం పంచాలా, వారి కొరకు ప్రార్థించాలా. అట్లని వాళ్ళని వదిలేయడానికి వీల్లేదు కదండి. కొన్నిసార్లు మనకి ఇవన్నీ తెలియకపోవచ్చు, అలవాటు అయిపోయింది కాబట్టి దాని లోపల వాళ్ళు కొట్టుకుంటున్నారు. కొంతమందికి తమను తాము పొగుడుకోవడం చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇక ఎదుటివాడికి అవకాశం కూడా ఇవ్వరన్నమాట. మనల్ని మనమే పొగడేసుకుంటూ ఉంటాం. మన గొప్పలు మనం డప్పు కొట్టుకుంటాం అన్నమాట. బోస్టింగ్ అంటాం. మనల్ని మనము హెచ్చించుకోవటం. దీని ద్వారా అన్ని శ్రమలే ఉంటాయి. ఇవన్నీ మనము కోరి కష్టాలు తెచ్చుకోవడం ద్వారా వచ్చే శ్రమలు. కానీ యోబు భక్తుడికి అయితే ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు కదండి. పాపం చేయలేదు, దేవుని ముందర పరిశుద్ధంగా ఉన్నవాడు. ఆయనకున్న టైటిల్స్ చాలా ఉన్నాయి కదా, మనం ప్రతిసారి చూస్తుంటాం యోబు భక్తుడి గురించి. కానీ యోబు భక్తుడికి శ్రమలు వచ్చినప్పుడు ఆయన శ్రమలను జయించడానికి కారణాలు చూడండి. ఒక ఫస్ట్ కారణం చూద్దాము. ఎలీఫజు సంపూర్ణంగా నమ్ముకున్నాడు. ఏంటంట? యోబు పాపం అతని శ్రమలకు కారణం. ఎలీఫజ్ ఏమంటున్నాడు? యోబు యొక్క పాపము ఆయన శ్రమలకు కారణం. నేను గబగబా ముగిస్తాను, టైం అయిపోయింది. రెండవది, కానీ అది నిజానికి వాక్య విరుద్ధం. యోబు పాపం ద్వారా శ్రమలు రాలేదు కదండి. ఆయన పాపం చేయలేదు, కానీ ఆయనకు శ్రమలు వచ్చినాయి. ఎందుకంటే సాతాను యేసు ప్రభు యొక్క కంచెను తీసేమని అడుగుతుంది. అప్పుడు శోధిస్తా నేను అంటాది. ఆ విధంగా యోబు శ్రమలలో పాలైండు. రెండవదంట యోబు రియాక్షన్స్ అన్నమాట, రెస్పాండ్ అయ్యిండు. ఏంటా శ్రమలకు రెస్పాండ్ అయ్యిండు? స్నేహితులు ఎంత దోషారోపణ చేసినా యోబు విశ్వాసం చల్లలేదు. ఫ్రెండ్స్
దోషారోపణ చేసి నువ్వు ఎక్కడో తప్పు చేశావు, నువ్వు ఏదో పొరపాటు చేసావు, నువ్వు లేకుంటే నీకు ఇంత శిక్ష రాదు, నీకు ఇంత శ్రమలు రావు, మరి కుటుంబం తుడిచిపెట్టుకోబోతుంది ఏంటి, నీ ఆస్తుపాస్తులు పోగొట్టుకోవడం ఏంటి, నీ ఆరోగ్యం చెడిపోవడం ఏంటి, నీ భార్య దూషించడం ఏంటి అని ఎంతగా దూషించినా అనే విశ్వాసంలో సన్నగిల్లలేదు, విశ్వాసంలో స్థిరంగానే ఉన్నాడు. మూడో మాట, ఈయన విశ్వాసం స్థిరంగా ఉందని చెప్పి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటాడు యాకోబు భక్తుడు. చూడండి ఆ మాట, సహించిన వారిని ధన్యులు అనుకొంచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరము కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సహించటం, కనికరం కలిగి ఉండటం, జాలి కలిగి ఉండటం యోబు యొక్క లక్షణాలు. యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడే కాదు, ఇవన్నీ గుణాలు ఉన్నాయి. అందుకే శ్రమలను సహించగలిగిన ఆయన, ఆ సహనం ఆయనలో ఉన్నది కాబట్టే శ్రమలు ఆయనని ఏం చేయలేకపోయినాయి, ఆయన విశ్వాసం చెడగొట్టలేకపోయినాయి. ఇంకో మాట, యోబుకు దేవుడే కేంద్రం. యోబు మనుషులు ఎంతమంది, 4 స్నేహితులు కదా, 4 దిక్కుల నుంచి అన్ని సూటిపోటి మాటలతో ఎంత ద్వేషిస్తున్నా, ఎంత టార్గెట్ చేస్తున్నా, అసలే శ్రమల్లో ఉన్నాడు, ఇంకింత శ్రమల పాలు చేస్తున్నారు మాటలతో. మనకున్నారు ఇట్లాంటి వాళ్ళు కదా, మాటలతో హింసించే వాళ్ళు, మాటలతోటే చంపేస్తారు మన మనుషులను, వీళ్ళు మాటలతోటే చంపేస్తుంటారు. అలాంటి వ్యక్తుల ద్వారా కూడా యోబు చలించలేదంట, తన విశ్వాసం ముందు స్థిరంగా ఉన్నాడు. యోబు తనను ఆశీర్వదించిన దేవుడు శ్రమలు కలుగజేసిన దేవుడే అంటున్నాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడే, నాకు శ్రమలు కలిగించిన దేవుడే. ఈ మాట మనం చెప్పగలమా? చాలా కష్టం కదా యోబు చెప్పిన మాట. అలాగే యోబు ఇంకో మాట అంటున్నాడు చూడండి, తనకు విరోధి అయ్యాడని నమ్ముతున్నాడు, వాస్తవానికి దేవుడు ఉత్తరవాదిగా ఉన్నాడు. దేవుడు నన్ను విరోధి అయ్యిండు, దేవుడు నా మాట వింటలేడు అని దేవుడిని కొంచెం సేపు నిందిస్తున్నాడు, అంటే అలిగిండు దేవుడి పైన. కానీ తర్వాత ఏమంటున్నాడు, ఆయన నాకు ఉత్తరవాది, అంటే నాకు మధ్యవర్తి, నా సమస్యలను పరీక్షించేవాడు, నన్ను బయటికి నెట్టేసేవాడు, బయటికి తీసుకొచ్చేవాడు, స్వస్థతనిచ్చేవాడు ఆయన్ని అని చెప్పి ఒక నిరీక్షణ కలిగిన వాడు యోబు. శ్రమలు వచ్చినప్పుడు ఈ మాటలు మనం అనగలగాలి, యోబు భక్తుడిని మనము ముందు పెట్టుకొని. ఇంకొక మాట, శ్రమలలో యోబు దేవుడిని పెట్టడు, ప్రశ్నించడు అన్న నమ్మకం దేవుడిది. దేవుడికి యోబు మీద ఎంత నమ్మకం అంటే, ఎన్ని శ్రమలు పెట్టినా యోబు చెల్లించాడు, యోబు ప్రశ్నించాడు, దేవుడిని వదిలిపెట్టాడు, దేవుడిని విడిచిపెట్టాడు, దేవుడిని ప్రశ్నించాడు. కొన్ని మాసాలు అంటున్నాడు, నేను పుట్టకపోయి ఉంటే బాగుండేది ఆ మాట అంటాడే గాని నన్ను ఎందుకు పుట్టించావు ప్రభా ఈ శ్రమల కోసం అనలేదు. ప్రశ్నించాడు దేవుణ్ణి, నాకెందుకు ఈ శ్రమలని దేవుడిని అసలేడు. ఈ శ్రమలకు నీ దగ్గర ఏదో కారణం ఉందంటాడే గాని నాకెందుకు వచ్చింది ఈ శ్రమ అంటలేడు ఆయన. ఆ వ్యక్తిత్వం మనకు రావాలి. దేవుడిని అపార్థం చేసుకుంటేనే దేవుడు తప్ప మరో ఆధారము లేదు. దేవుడిని అపార్థం చేసుకుంటే ఇంకా మనకు వేరే ఆధారమే లేదు. దేవుడిని అర్థం చేసుకుంటేనే అన్ని ఆధారాలు ఆయన్ని. ఈ శ్రమకు కారణము ఏదో ఖచ్చితమైన గొప్ప బహుమానం రాబోతుందని చెప్పి దేవుడు యోబు కనిపెట్టుకున్నాడు. కాబట్టి ఆయన వాటి గురించి ఆలోచిస్తున్నాడు. తన క్రియలు మాటల ద్వారా కూడా ఇది గొప్ప విశ్వాసం. క్రియల ద్వారా, మాట ద్వారా. భార్య ఏమంటుంది, నువ్వు దేవుడిని దూషించి చచ్చిపో అంతే అన్నాడు ఆయన. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకునేటప్పుడు మనం ఏడుస్తామా అని చెప్పి చాలా సింపుల్ గా మాకు అర్థం చేయించింది. కేవలం కష్టాలు మాత్రమేనా, సుఖమేనా అనుభవించేది? కష్టాలు అనుభవించవద్దా అంటాడు ఆయన కదండి. ఆ ఉన్నత స్థితికి యోబు యొక్క విశ్వాసం ఉంది. కాబట్టి అంత ఉన్నత స్థితికి మనం చేరగలిగితే దేవుడు మన పట్ల ఏదో దాచిపెట్టిన మేలు మనం కనుగొనాలి. తర్వాత లాస్ట్ మాట, దేవుడి మీద దృష్టి నిలపడానికి కారణము ఆలోచిస్తుంటే ఒకటే జవాబు ఏంటంట, మన విడువని దేవుని కృప. ఇది యోబు అర్థం చేసుకున్నాడు. నీకు ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, కుటుంబమే పోయినా, బిడ్డలు, ఆస్తులు, పాస్తులు అన్ని పోయినా కూడా ఆయన కృపలో భద్రపరిచి ఈ మాట చెప్పగలిగింది ఆయన. ఎందుకంటే అన్ని పోగొట్టుకున్నాక అనడం అంటే చాలా గ్రేట్. అన్ని పోగొట్టుకున్న తర్వాత యోబు కాపాడబడతాడని కారణము దేవుడు దూషించి మరణం అయిపోవాలనే ఆలోచన లేదు. సూసైడ్ చేసుకోవాలి, చచ్చిపోవాలి, దేవుడు ఇంత వదిలేసినాక నన్ను ఇంత భయంకరంగా మట్టి పాలైపోయిన, బూడిదల పాలైపోయిన, కురుపులు మయమైపోయిన, కుటుంబం పోగొట్టుకున్న, ఆసుపాసులు పోగొట్టుకున్న, ఇంకెందుకు నా బతుకు, చచ్చిపోతే సరిపోయేది అనలేదు అన్నమాట. ఆ ఆలోచనే రానియలేదు ఆ టైంలో.
కాబట్టి యోబు చాలా గొప్ప వ్యక్తి. కారణం ఏంటంటే ఆయన మంచి ప్రార్థనాపరుడు, ఒక గొప్ప ప్రార్థనాపరుడు. సో మనకు సమయం అయిపోతుంది, నేను జస్ట్ ముగించేస్తాను. దేవుని హృదయం ఎరిగిన వాడు కాబట్టి యోబును దేవుడు హత్తుకున్నాడు, ఆదుకున్నాడు. యోబు సువార్తను నమ్మిన వ్యక్తి అట. మనకు 16వ అధ్యాయం, యోబు గ్రంథం 16వ అధ్యాయం 19 వచనం మీరు చదవండి ఒకసారి. సువార్తను గ్రహించిన వ్యక్తి. యేసు ప్రభు తెలియకపోయినా మన కొరకు పరమందు ఒక మధ్యవర్తి ఉన్నాడు అని గ్రహించిన వాడు. పరలోకంలో ఉన్నాడు, నా పక్షంన సాక్ష్యం పలుకును. మనుషులందరూ ప్రాయశ్చితము దేవుడే చేస్తాడు అని నమ్మినవాడు యోబు. మనుషులు చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేస్తాడంట. ఇది ఎప్పుడు జరిగింది? యేసుప్రభు రాకముందు జరిగిన గ్రంథం. కానీ యేసుప్రభు గురించి తెలియకపోయినా ఆయన ఒక ప్రవచనం లాగా చెప్పిండు. మన కొరకు ప్రాయశ్చితం చేయడానికి దేవుడు ఉన్నాడు, మనకు మధ్యవర్తి దేవుడు ఉన్నాడు. ఇంత గొప్ప ప్రార్థన పరుడు ఉన్నాడు కాబట్టి శ్రమలను జయించగలిగిండు. ఆయన మాదిరిగా పెట్టుకుందాము. ఆ శ్రమల్లో దేవుడు మనకు ఎంతో ఆదరణ ఇస్తాడు, మనల్ని భద్రపరుస్తాడు, మనకు జయం ఇస్తాడు. దేవుడికి చిన్న వాక్యం దీవించిన దాకా ప్రార్థన చేసుకో. కృపా సత్య సంపూర్ణుడవు, సర్వశక్తి మంతుడవు, సర్వోన్నతమైన దేవ, నిజమైన దేవుడవు, జీవించువాడవు, ప్రభ మమ్మల్ని జీవింపు చేయవాడవు. నీకు జీవవాక్కులను మాతో మాట్లాడిన దేవుడు నీకు వందనాలు చేస్తున్నాం. మా శ్రమలలో మాకు తోడైన దేవుడు, మా శ్రమలలో మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు, మా శ్రమలలో మాకు విడుదలనిస్తున్న దేవుడు, మా శ్రమలలో ప్రభా మేము విశ్వాసం కోల్పోకుండా బలపడు నిమిత్తము మా విశ్వాసం స్థిరంగా నిలబెట్టు వాడవు. ప్రభా ఈ వాక్యం మీరు పెట్టి ఫలింప చేయండి. విన్న వారందరినీ కూడా ప్రభా మీరు బలపరచండి. ఎన్ని శ్రమలు వస్తున్నా కూడా ప్రభా నిన్ను విడువక, నిన్ను ఎడబాయక మేము నీతో ఉన్నట్లు, మీరు మాతో ఉండున్నట్లు ప్రభ మా తండ్రి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ హెచ్చరించండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. జాన్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధత నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.